హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ డే 4 రాన్స్ సీక్వెల్ మాస్టర్ క్లాస్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఇంటర్మీడియట్ అనేది జస్ట్ ఒక నేమ్ కింద పెట్టాను, ఫంక్షన్స్ అనమాట. స్నోఫ్లేక్లో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం సెలెక్ట్ క్లాజ్లో యూస్ చేయడానికి చూస్తాం కదా. సో అలాంటి ఫంక్షన్స్ అంటే మీరు మొన్న కౌంట్ చూసారు, తర్వాత మ్యాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసారు కదా. సో దానికి యాడ్ ఆన్ అగ్రిగేట్ అంటే లైక్ మీరు గ్రూప్ బై దగ్గర కూడా యూజ్ అవుతాయి అవి కదా. డైరెక్ట్ మీరు రాయొచ్చు సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ సమ్ కాలమ్ ఫ్రమ్ టేబుల్, వితౌట్ గ్రూప్ బై కూడా మీరు రాయొచ్చు. బట్ విత్ గ్రూప్ బై చేస్తే ఒక పర్టికులర్ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డేటాకి ఎంతెంత యావరేజ్ ఉన్నది అన్నది వస్తుంది. సో ఇది ఇంటర్మీడియట్ వేరే ఫంక్షన్స్ అనమాట. గ్రూప్ బైతో దీన్ని అగ్రిగేట్తో దీన్ని చూడకండి. సో చూస్తే మనం ఫస్ట్ లెంత్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో అన్ని ఫంక్షన్స్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ లెంత్, లోవర్, అప్పర్, లెఫ్ట్, ఓకే ఇక్కడ రాస్తాం. మిగతాయి రైట్, ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం ఫాస్ట్గా. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాన్కాటినేట్, కాకపోతే ఇవి ఏం చేస్తాయని తెలుసుకోండి. అంటే వాటి సింటాక్స్ ఒకటి, సింటాక్స్ కూడా మీకు గుర్తుకు లేకపోయినా పర్లేదు. బట్ పొజిషన్ ఒకటి, సబ్స్ట్రింగ్ ఒకటి, ఎక్స్ట్రాక్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, అది స్పెషల్గా చూద్దాము. అంటే దీని గురించి ఎక్కువ ఈరోజు చెప్పను, రేపు దీన్ని రిలేటెడ్ టైం ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే టైం అన్న ఫీల్డ్ ఒకటి ఉంటుంది కదా. మనం అనుకుంటే 29th ఆఫ్ ఈరోజు డేట్తో మనం ఆడుకోనికి, లైక్ మంత్ తీసుకురా, వాట్ ఈస్ ద మంత్ ఇన్ దిస్ పర్టికులర్ డేట్, వాట్ ఈస్ ద డే ఆఫ్ దిస్ పర్టికులర్ డేట్, ఈ వీక్లో ఏ డే అది, ఆ డేట్ అన్నది ప్రతి వీక్లో సండే నుంచి 1 to 3 అట్లా క్యాలిక్యులేట్ చేస్తే వీక్కి ఆ పర్టికులర్ డేట్కి ఏ వీక్ ఉంది, లేకపోతే ఇయర్ మొత్తంలో ఆ డేట్ నెంబరింగ్ ఎంత, లేకపోతే ఈ మంత్లో ఆ డేట్ నెంబరింగ్ ఎంత, అంటే 31st ఈరోజు అట్లా. ఓకేనా. సో అదంతా రేపు ఇన్ డీటెయిల్ చూద్దాము. ఈరోజుకి ఇవి చూసి ఎక్స్ట్రాక్ట్కి రేపు చెప్పుకోబోయేదానికి కనెక్షన్ గురించి మాట్లాడుకుని ఎండ్ చేద్దాం. ఓకే. సో స్టార్ట్ చేస్తే లెంత్ అన్నది జస్ట్ ఒక లెంత్ ఆఫ్, ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనమాట. లైక్ మోస్ట్లీ స్ట్రింగ్ రిలేటెడ్ వే మీరు ఆడుకోవడానికి, నెంబర్ కాలమ్స్ మీద ఆడడానికి కాదు. లెంత్ ఆఫ్ ఒక పర్టికులర్ కాలమ్ నేమ్ రాశారంటే సెలెక్ట్, ఇది ఎక్కడ రాస్తారు అంటే సెలెక్ట్ లెంత్ ఆఫ్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ కదా. ఇలా రాస్తే ఏమవుద్ది అంటే ఇది ఆ కాలంలో ఉన్న వాల్యూస్ ఉంటాయి చూసారు. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సపోజ్ సిటీ అన్న కాలమే అనుకుందాం. మన టేబుల్లో ఇంకా కాలమ్స్ ఉన్నాయి, అవి ఏంటో మనకు అనవసరం ప్రస్తుతానికి. సమ్ హైదరాబాద్ హెచ్వైడి, ఆర్జేవై, విజయవాడకి విజే అనే ఉందనుకుందాం. ఓకే, ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ ఇలా ఉన్నాయి. సిటీ కాలమ్ మీద మనం సిటీ అని రాస్తాం. ఇక్కడ రాస్తే ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఫస్ట్ దానికి 3, సెకండ్ దానికి 3, థర్డ్ దానికి 2 కదా. లెంత్ 1 2 3 1 2 3 1 2. సో ఇది అనమాట లెంత్ అంటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత అయిపోయినట్టే. సో లోవర్ ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్లో హెచ్ క్యాపిటల్, వైడి లోవర్, ఆర్జేవైలో అన్ని క్యాపిటల్, విజయవాడలో అన్ని క్యాపిటల్ ఉన్నాయి. ఇలా కొంచెం అన్ఈజీగా లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు హెల్ప్ అవుతాయంటే, మీరు ట్రాన్స్ఫర్మేషన్స్, ఇప్పుడు ఎప్పుడైనా ఈటీఎల్ అని విన్నారా, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. సో ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఇప్పుడు ఇట్లా ఉన్న డేటాని సమ్ అదర్ వే కింద మార్చడాన్ని ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద జాబే అనమాట. లైక్ ఈటీఎల్ డెవలపర్ అని ఇది వరకు ఉండేది. సో ఈటీఎల్ డెవలపర్ని ఇప్పుడు ఫర్దర్గా ఎన్హాన్స్ చేసి డేటా ఇంజనీర్ అని కూడా అంటున్నారు. వీళ్ళు ఇంకా ఈటీఎల్ డెవలప్మెంటే కాకుండా ఎన్హాన్స్డ్గా వేరే బిగ్ డేటా మీద వర్క్ చేస్తున్న వాళ్ళని డేటా ఇంజనీర్స్ అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మోస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రతి ఫంక్షన్ మీకు అన్ని డైలెక్ట్స్లో ఉంటుందని కాదు. డైలెక్ట్ గురించి చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, డే 1లో. సో డైలెక్ట్ అంటే స్నోఫ్లేక్ డైలెక్ట్, ఒరాకిల్ డైలెక్ట్ అట్లా. సో అన్నిటి పోస్ట్ గ్రేస్ డైలెక్ట్, సో అన్నిటిలోనే ఉంటుందని కాదు. బట్ ఒక రిలేటివ్ దీనికి, ఇప్పుడు దీనికి సంబంధించింది వేరే దాంట్లో వేరే అయ్యి ఉండొచ్చు, లేదా ఇదే అయ్యి ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ లెఫ్ట్ అన్న ఫంక్షన్ ఉందనుకో, లెఫ్ట్ అన్నది ఎక్కడైనా ఒకటే. లైక్ మీకు పోస్ట్ గ్రేస్లో అయినా ఉంటుంది, మీకు స్నోఫ్లేక్లో అయినా ఉంటుంది. ఓకే. సో కొన్ని ఫంక్షన్స్ అయితే అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు. లేకపోతే అక్కడ ఉన్న ఫంక్షన్కి ఇక్కడ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ స్నోఫ్లేక్లో
వాడుకునేవి. ఓకేనా. సో మీకు ఎప్పుడైతే మీరు వేరేది వాడుతున్నారు అనుకో ఇప్పుడు ఇది నేర్చుకుని, సో మీరు ఈ రిలేటెడ్ ఫంక్షన్ అక్కడ ఏమని ఉంది ఇప్పుడు మీరు గూగుల్‌లో గానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద సేమ్ ఫంక్షన్ దట్ పర్ఫార్మ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ సమ్ పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ అనో లేకపోతే దిస్ అనో దట్ అనో అని సెర్చ్ చేసుకుంటే మీకు ఫంక్షన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఎందుకన్నానంటే మీరు ఎలాగా వర్కింగ్ టైంలో మీరు గూగుల్ యూజ్ చేస్తారు. సో దట్స్ ఫైన్. లైక్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఓకే నాకున్న ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు ఇది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎలా పర్ఫామ్ చేయాలి అంటే గూగుల్‌లో చూసినా మీకు దొరికేస్తుంది కదా. సో బట్ ఇంటర్వ్యూ పర్పస్లో మీకు ఇవేమైనా హెల్ప్ అవుతాయి. ఓకే, అక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. సో లోవర్ అన్నది ఏంటి అంటే సేమ్ ఇదే లెంత్ బదులు లోవర్ ఆఫ్ కాలమ్ నేమ్ సిటీ కదా. ఇలా రాస్తే ఏమవుద్దంటే ఇక్కడ హెచ్వైడి క్యాపిటల్స్ ఉంది కదా, సో మొత్తం స్మాల్స్లో కన్వర్ట్ అయిపోద్ది. ఆర్జేవై కూడా స్మాల్స్లో కన్వర్ట్ అయిపోద్ది. విజయవాడ కూడా విజే స్మాల్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, కాకపోతే కన్వర్ట్ అయిపోతుంది అని నేను అంటున్నాను అంటే మొత్తానికి కన్వర్ట్ అయిపోద్ది డేటాబేస్లో. ఇది జస్ట్ ఒక సెలెక్ట్ క్లాజ్ అనమాట. నీకు చూపించడం వరకే ఇది. బయటకు తీసుకొచ్చి డేటాని డేటాబేస్ నుంచి చదివి డేటా మీద చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేసి అది నీకు చూపించడం వరకే. డేటాను అక్కడ ఏమది అప్డేట్ చేయట్లేదు డేటాబేస్లో. ఓకే, జస్ట్ మీకు విజువలైజేషన్ పర్పస్ మాత్రమే ఇది చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలాగే లోవర్ అంటే అది అప్పర్ అని పెడితే ఇప్పుడు హెచ్వైడి క్యాపిటల్స్ మారిపోతుంది అనమాట. మొత్తం హెచ్వైడి ఆర్జేవై విజే ఓకే ఇలా క్యాపిటల్స్ కింద మారితే దాన్ని అప్పర్ ఫంక్షన్ అని అంటారు. ఓకేనా. సో లెఫ్ట్ ఆఫ్ అంటే ఇక్కడ సేమ్ అంతే. సేమ్ ఇక్కడ సెలెక్ట్ వస్తుంది, లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ సపోజ్ లెట్స్ సే ఒక ఈమెయిల్ ఐడి అన్న కాలం ఉందన్నాం మీకు. ఓకేనా. సో దాని పేరు ఎలా ఉంటుందంటే నా పేరు ఏబీసీ డాట్ విజే అనుకో. ఓకే @gmail.com. ఓకే, ఇది నా ఈమెయిల్ కాలంలో ఇలా ఉన్నాయి నా డేటా. ఓకే, ఇంకోటి పేరు XYZ డాట్ సంథింగ్ gmail.com ఇలా ఉన్నాయి డేటా. ఓకే, సో ఇప్పుడు నువ్వు నీ స్ట్రింగ్లో ముందు ఫస్ట్ 3 లెటర్స్ ఆర్ ఎల్స్ ఫస్ట్ 2 లెటర్స్ కావాలి నాకు అని అంటే లెఫ్ట్ నుంచి ఫస్ట్ 2 లెటర్స్. ఓకే, సో అలాగే రైట్ ఉంటుంది. రైట్ నుంచి 2 లెటర్స్ అంటే రైట్ 2 లెటర్స్ వస్తాయి. ఇప్పుడు ఎలా చేస్తారంటే ఇది ఈమెయిల్ కాలం కదా. ఈమెయిల్ ఫస్ట్ కాలం నేమ్ రాయాలి. కాలం నేమ్ రాసి మీకు ఎన్ని లెటర్స్ కావాలి, నాకు ఎన్ని కావాలని చెప్పాను, 2 కావాలని చెప్పాను. సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది, AB1 కదా, XY1 రైట్. సో నెక్స్ట్ అనేది ఇప్పుడు రైట్ గురించి మాట్లాడితే రైట్ ఆఫ్ ఈమెయిల్ 2 అంటే రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న 2 లెటర్స్. కామ్ కదా, కామ్లో ఏంటి ఓఎం ఇట్లా వస్తుంది అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ వచ్చేసి నాకు లెఫ్ట్ నుంచి ఫస్ట్ అన్ని లెటర్స్ వద్దు, జస్ట్ నాకు లెఫ్ట్ నుంచి సెకండ్ అండ్ థర్డ్ లెటర్ కావాలి అని అన్నాడు అనుకో. దీన్ని మనం ఎలాగా రాయొచ్చు, లెఫ్ట్ ఆఫ్ ఈమెయిల్ 2 అని పెడితే ఈ 2 వస్తాయి కదా, కానీ నాకు BC రావాలి, YZ రావాలి. ఎలా చేయొచ్చు? సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి 3 లెటర్లు తీసుకోవాలి కదా. 3 లెటర్లు తీసుకుని లెఫ్ట్ ఆఫ్ ఈమెయిల్ 3 లెటర్స్ కదా, 3 లెటర్స్ తీసుకుని అప్పుడు దీనిపైన నేను రైట్ నుంచి ఎన్ని కావాలి ఇప్పుడు నాకు ఈ 3 లెటర్స్ వస్తాయి బయటికి ఫస్ట్. అవునా, ABC వస్తాయి ఇక్కడ వరకు. సో దాని మీద నాకు 2 లెటర్స్ తే అంటున్నాను. అంటే ఈ ABC మీద రైట్ ఫంక్షన్ వాడుతున్నాను ఎప్పుడనంటే రైట్ సైడ్ నుంచి నాకు ఇన్ని లెటర్స్ కావాలని చెప్తున్నాను. లెఫ్ట్ ఫంక్షన్ వాడుతున్నానంటే ఈ ఈమెయిల్లో నాకు ఈ డేటాలో ఈమెయిల్ అని కాదు, ఈ డేటాలో నాకు లెఫ్ట్ నుంచి 3 లెటర్స్ కావాలని. ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయింది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఏంటి, ABC XYZ అట్లా వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూలో నాకు రైట్ సైడ్ నుంచి 2 లెటర్స్ కావాలి. సో ఏమొస్తుంది, BC ఒకటి వస్తుంది, YZ ఒకటి వస్తుంది. ఓకేనా. సో ఇది టుగెదర్ 2 ఫంక్షన్లు కలిపి ఎలా రాయాలంటే సేమ్ ఇంతే. సెలెక్ట్ ఇక్కడ పెడతావు, ఒకటి లోపల పెడతావు, దాని బయట ఇంకోటి పెట్టి ఎన్క్లోజ్ చేస్తాం అనమాట ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకేనా. సో ఇది ఇక్కడ వరకు మీరు నేర్చుకున్న ఫస్ట్ 1 2 3 4 5 కవర్ అయినాయి. సో కాన్కాటనేట్ చూద్దాం. సో కాన్కాట్ నుంచి గురించి వచ్చేస్తే ఇప్పుడు మీరు టేబుల్ ఎట్లా ఇది ఎక్కడ ఉపయోగద్దో ఫస్ట్ చెప్తాను సింపుల్గా. ఫస్ట్ నేమ్ అని ఒక కాలం ఉంది,
ఇది లాస్ట్ నేమ్ అన్నది. ఇది రెగ్యులర్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవరు తీసుకున్నా మోస్ట్లీ ఈ ఎగ్జాంపులే తీసుకుంటున్నారు అని చిరాకు పడుతున్నారు. కానీ ఇది ఒక యూస్ కేస్, ఎగ్జాంపుల్ కాదు. యూస్ కేస్ మోస్ట్లీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి రెగ్యులర్ యూస్ కేసే మాట్లాడుతున్నాను. సో మీ పేరు సపోజ్ రాజేష్ చెరుకూరి అనుకో. ఓకే, సో ఇంకోళ్ళ పేరు సమ్ ఎక్స్, వాళ్ళ ఇంటి పేరు ఏబీసీ అనుకో. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా రావాలంటే నాకు రాజేష్ చెరుకూరి అని మొత్తం కలిపి రావాలి. నువ్వు సెపరేట్గా 2 కాలమ్స్లో అవుట్పుట్ ఇవ్వకు అని అంటే కాన్కాటినేట్ అంటే 2 కలపడం, రైట్? సో దాన్ని ఎలా రాస్తావు అంటే ఫస్ట్ నేమ్ నీ కాలం పేరు, కాన్కాటినేట్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. 2 ఇట్లా తిన్నగా ఉన్న బార్లు పెట్టి 2 గీతలు పెట్టి స్పేస్ ఇవ్వాలన్నమాట. స్పేస్ ఇచ్చి లాస్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు నువ్వు ఇలా రాస్తే ఏమవుద్ది, రాజేష్ చెరుకూరి, స్పేస్ రాదు రే. నీకు స్పేస్ కావాలి అంటే వీళ్ళిద్దరి మధ్యన పేరు మధ్యన స్పేస్ రాదు ఇక్కడ, ఎందుకంటే నువ్వు ఇక్కడ జస్ట్ రెండింటిని కలిపేస్తున్నావు. స్పేస్ ఇక్కడ ఈ స్ట్రింగ్కి మధ్యన స్పేస్ ఉండదు, ఇక్కడ మధ్యలో ఏమైనా గ్యాప్ లేదు. ఓకేనా? సో నీకు ఈ రెండింటి మధ్యన కూడా స్పేస్ కానీ ఒక డాట్ కానీ రావాలంటే ఎలా రాయాలంటే సేమ్ ఇదే, సెలెక్ట్ ఫస్ట్ నేమ్, కాన్కాటినేట్, లాస్ట్ నేమ్ ఇక్కడ పెట్టాలి. కాకపోతే మధ్యలో నీకు ఏం కావాలన్నా స్పేస్ కావాలన్నా, సో అది కూడా ఒక స్ట్రింగే కదా. నువ్వు ఒక సెపరేట్ స్పేస్తో ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకో, లేదంటే డాట్ కావాలనుకో, డాట్తో ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకో. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, రాజేష్ డాట్ చెరుకూరి, రైట్? అట్లానే ఎక్స్ డాట్ ఏబీసీ అలా వస్తుంది అవుట్పుట్. సో ఇది కాన్కాటినేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పొజిషన్. ఇది కొంచెం క్రూషియల్, ఎందుకంటే ఇక్కడ రైట్ని లెఫ్ట్ని ఎలాగైతే మీరు కంబైన్ చేసి ఒక క్రూషియల్ థింగ్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎవడైనా నాకు ఫస్ట్ 2 తీసుకురారా అంటే ఎవడైనా తీసుకొస్తాడు లెఫ్ట్ యూజ్ చేసి. కానీ నాకు బీసీ కావాలరా అంటే ఆలోచిస్తున్నారు, చూసావా? ఒక 2 నిమిషాలు ఎలా తీసుకొస్తాం బీసీ, లెఫ్ట్ యూజ్ చేసి ఫస్ట్ 2 తెస్తాను, రైట్ యూజ్ చేసి లాస్ట్ 2 తెస్తాను, కానీ బీసీ ఎలా తెస్తాను, మరి లెటర్ వచ్చేస్తుంది అట్లా. సో అలాంటి క్రూషియల్ థింగ్స్ని యూజ్ చేయడానికి ఇట్లా 2-3 ఫంక్షన్లు కలిపి తీసుకొస్తున్నారు, చూసారా? సో అలాగే ఈ పొజిషన్ కూడా మనకి వేరే ఫంక్షన్లతో కలిపి యూజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఈ పొజిషన్ ఏంటి అంటే ఒక పర్టికులర్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న కాలం ప్రకారమే ఈమెయిల్ కాలం అనుకుందాం. ఓకే, ఈమెయిల్ కాలంలో సపోజ్ బై ఛాన్స్ abc@gmail.com ఒకటి పేరు, bcg@gmail ఇంకోటి ఈమెయిల్. ఓకే, సో ఇలా ఉంటే మీరు అని ఉన్నదాన్ని పొజిషన్ కనుక్కోవాలి. అంటే ఇది 1, 2, 3 కదా, 4th పొజిషన్లో ఉంది యాక్చువల్లీ. అవునా? మీకు జూమ్ చేస్తాను ఒకసారి. 1, 2, 3 అట్లా కౌంట్ అన్నది, అంటే పొజిషన్ అన్నది ఇక్కడ పైథాన్లో యాక్చువల్లీ మీరు పైథాన్ నేర్చుకుంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది పొజిషనింగ్, కానీ ఇక్కడ సీక్వెల్లో గుర్తుపెట్టుకుంటే 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 4th పొజిషన్లో ఉంది అన్న సింబల్. కాకపోతే దీన్ని నువ్వు ప్రతి ఈమెయిల్లోనే అలా లేదు కదా. ఇప్పుడు వేరే వాడి ఈమెయిల్ abcdfgh@gmail.com ఇట్లా అవ్వచ్చు కదా. సో నువ్వు దీన్ని ఎలా కనుక్కుంటావు, డైరెక్ట్ చేయకుండా అంటే పొజిషన్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఎట్లా అంటే సెలెక్ట్ పొజిషన్ ఆఫ్ ఏంటి, దేని పొజిషన్ కావాలి నీకు, ఓకే, కామా మీరు ఈమెయిల్ అనుకోవాలి కదా, ఈమెయిల్ అనుకోవాలి. సో ఇలా ఇస్తే మీకు అన్నది ఎక్కడుందో అన్నది వస్తుంది. 4 నెక్స్ట్ ABCDE అనుకో 5 సంథింగ్, రైట్? సో ఇట్లా పొజిషన్ అన్నది తెలుసుకోవడానికి అవుతుంది. సో ఇది తెలుసుకుని ఇంకొక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది ఇక్కడ పెట్టకపోవచ్చు మీరు. ఇది ఎక్కడి నుంచి నేను సెర్చ్ చేయాలి, ఇప్పుడు ఎలా ఉందంటే బనానా అని అనుకుందాం. సో మీరు ఇక్కడ దీంట్లో AN అని సెర్చ్ చేయాలి. AN ఎక్కడ వచ్చింది, సెలెక్ట్ పొజిషన్ ఆఫ్ AN ఇన్ దిస్ సమ్ కాలమ్ కాల్డ్ X అనుకుందాం. ఇన్ X కామాలు పెడుతున్నాను, కామా ఇక్కడ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు ఫస్ట్ AN వచ్చినా నాకు వద్దు ఇది. సో ఇక్కడ నుంచి ఏమన్నా AN ఉంటే ఎతికి పెట్టు అని అనుకుంటే 1, 2, 3, 4th కదా. సో 4 ఇచ్చుకుంటే ఆర్ఎల్స్ మీరు 3 అయినా ఇచ్చుకున్నా పర్లేదు. ఓకేనా? సో 3 కానీ 4 కానీ, ఎందుకంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేయడం స్టార్ట్ చేద్ది, A అన్నది స్కిప్ అయిపోతుంది కదా. సో AN
4 ఇచ్చారనుకోండి, ఇక్కడ నుంచి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ తగిలింది కదా, అవుట్పుట్ అన్నది 4 వస్తుంది అనమాట. సో ఇలాగ ఈ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అన్నది ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి, ఇది సెర్చ్ పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి టు స్టార్ట్ యువర్ సెర్చ్. ఓకేనా, ఇది ఆప్షనల్, ప్రతిసారి ఏం కాదు, కానీ ఎక్స్ట్రా కండిషన్ మీకు పెట్టాలి అంటే ఇక్కడ మీరు వాడచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రింగ్, రైట్. సో సబ్స్ట్రింగ్ గురించి వద్దు. సో సబ్స్ట్రింగ్ వచ్చేసి ఏం లేదు. సో సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రింగ్లో ఇది ఒక సబ్స్ట్రింగ్ని బయటికి తీసుకురా, అంటే ఈ పొజిషన్. ఇప్పుడు మెయిన్ స్ట్రింగ్ ఏంటి మనకి, ఈమెయిల్ అన్న కాలం కదా. ఈమెయిల్ అన్న కాలంలో నీకు ఒక పొజిషన్ చెప్పాలి నువ్వు, ఈ పొజిషన్ నుంచి నాకు సబ్స్ట్రింగ్ కావాలి అని. ఏ పొజిషన్ నుంచి కావాలి నీకు, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 1 2 3 థర్డ్ పొజిషన్ నుంచి కావాలనుకో, థర్డ్ పొజిషన్ నుంచి కావాలి. ఎన్ని కావాలి, ఎంతవరకు కావాలి కౌంట్. ఓకే, నాకు 2 లెటర్స్ చాలు థర్డ్ పొజిషన్ నుంచి 2. సో ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది, థర్డ్ పొజిషన్ అంటే ABC, సి నుంచి స్టార్ట్ అయ్యి 2 వస్తుంది, అంటే C@ కదా, C@ థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్. సేమ్ అలాగే 1 2 3 థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, G@ 2 రావాలి, 2 కౌంట్ రావాలి, G@ వస్తుంది అలా. ఓకేనా, సో అవుట్పుట్ అన్నది సబ్స్ట్రింగ్కి ఇలా వస్తుంది అనమాట. అదే నువ్వు ఇక్కడ కౌంట్, ఇది ఆప్షనల్ కౌంట్ అన్నది, నువ్వు జస్ట్ పొజిషన్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే 3 నుంచి స్టార్ట్ అయ్యి సబ్స్ట్రింగ్ అన్నది చివరి దాకా నీ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉంటే అంతవరకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. నువ్వేమన్నా స్పెసిఫిక్గా కౌంట్ మెన్షన్ చేసుకుంటే ఆ పర్టికులర్ కౌంట్ వరకే వస్తుంది. లేదు నేను ఇలా మెన్షన్ చేయలేదు, 3 నుంచి స్టార్ట్ చేసి నాకు సబ్స్ట్రింగ్ ఇవ్వంటే C@gmail.com అని కదా మంది ఉంది. సో C@gmail.com, G@gmail.com అన్న థింగ్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి స్ట్రింగ్లో ఈ లాస్ట్ లెటర్ని కనుక్కోవాలి అంటే దీని పొజిషన్ యాక్చువల్లీ -1 అనమాట. దాని ముందు దాని పొజిషన్ -2, దాని ముందు -3. ఓకే, సో నువ్వు ఇక్కడ -3 అని మెన్షన్ చేస్తే లాస్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న లెటర్ ఉంటుంది, అంటే కామే కదా మనది, లాస్ట్ .com కదా వస్తుంది, gmail.com ఏదో. సో ఇది -1 -2 -3 అని చెప్పాను. సో ఇలా వదిలేశారు అనుకో, ఈమెయిల్ -3 అని క్లోజ్ చేసేస్తే లాస్ట్ ఆప్షన్ ఇవ్వలేదు, అంటే మీరు లెంత్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్సింగ్ అంటే పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రింగ్ ఎంతవరకు ఎండ్ ఉంటే అంతవరకు ఇస్తుంది, అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, COM వస్తుంది. ఓకే, ఇంతవరకు సబ్స్ట్రింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ని పొజిషన్ని కలిపి ఎలా మాట్లాడచ్చు అన్న దాని గురించి చెప్తాను, చూడండి. సో ఇప్పుడు యూస్ కేస్ వచ్చేసి ఏంటి అంటే ఈమెయిలే అనుకుందాం. సో మన డొమైన్ ఏంటి, వాళ్ళు వాడే ఈమెయిల్స్లో ఉన్న డొమైన్స్ ఏంటి అన్నది యూస్ కేస్ అనమాట. అంటే ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి, @gmail.com, yahoo.com, @amazon.com. ఈ amazon.com అన్నది, గూగుల్ అన్నది ఇవన్నీ డొమైన్స్ కదా. సో ఇప్పుడు మీరు ఎలా కనుక్కుంటారు దాన్ని అంటే, ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి, పట్టుకున్నారు అంటే దాని తర్వాత పట్టేసుకోవచ్చు కదా. ఎలా పట్టుకోవచ్చు మనం, ఇందాక మాట్లాడుకున్న ప్రకారం పొజిషన్ యూజ్ చేసి పట్టుకోవచ్చు, అవునా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పొజిషన్ వాడదాం. సెలెక్ట్ పొజిషన్ ఆఫ్ ఈమెయిల్లో అడ్రస్ పొజిషన్ ఏంటి ఈమెయిల్ అన్న కాలంలో. ఓకే, పొజిషనింగ్ వచ్చేసింది అంటే నీకు ABC 4 అన్న పొజిషనింగ్ వచ్చేసింది. ఇక్కడ 4 అన్న పొజిషన్, ఇక్కడ 6 అన్న పొజిషన్స్, ఎన్ని పొజిషన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసాక దీనిపైన ఏం చేయాలి, నువ్వు సబ్స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. సబ్స్ట్రింగ్ ఏంటి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సబ్స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ది ఏంటి, ఒక వాల్యూ, అంటే ఈమెయిల్ కానీ లేకపోతే దాని ఒక వాల్యూ కానీ, రైట్. సో ఈమెయిల్ అన్న కాలం ఇందాక వాడాము, కాకపోతే ఇప్పుడు మనకి పొజిషన్ ద్వారా వచ్చిన వెయిట్ ఇక్కడ దాకా కరెక్టే. సో ఇక్కడ ఎలా ఫస్ట్ పొజిషన్ తెలిసిపోయింది, అవునా, పొజిషన్ తెలిసిపోయింది. సో అప్పుడు సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, దేంట్లో సబ్స్ట్రింగ్ మీకు కావాల్సింది, ఈమెయిల్ అన్న దాంట్లోనే సబ్స్ట్రింగ్ కావాలి కదా, ఫస్ట్ కాలం. తర్వాత దీని పొజిషన్ ఏంటి వచ్చేసింది కదా, ఎక్కడి నుంచి అన్నది పొజిషన్ ఇది ఇచ్చేస్తుంది, రైట్. నాకు ఇక్కడ నుంచి కావాలి అన్నది ఈ ఇచ్చేస్తుంది, అవునా. నుంచి కావాలి కాదు, మీకు యాక్చువల్లీ తర్వాత నుంచి కావాలి. సో ఈ పొజిషనింగ్ తెచ్చుకుని, అంటే ఇక్కడ ఈమెయిల్, రైట్, ఈ పొజిషనింగ్ తెచ్చుకుని +1 అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది తీసుకొచ్చేది ఏంటి, అన్నది ఏ నెంబర్ దగ్గర ఉంది, అంటే 1 2 3 4 5 6లో ఏ నెంబర్ దగ్గర ఉంది. తర్వాత నీకు నెక్స్ట్ నుంచి కావాలి కదా, అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం మాట్లాడుకున్న దాంట్లో సబ్స్ట్రింగ్ ఎలాగా, ఈమెయిల్
మై 3 అంటే థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి ఎంత లెంత్ కావాలితే అంత లెంత్ కదా. సో అలాగే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది చెప్తుంది. సో @+1 అంటే ఆ నెక్స్ట్ ఆ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ చెయ్యి. ఎక్కడి వరకు నీకు కావాలి, మొత్తం ఎండ్ వరకు కావాలి కదా. సో నువ్వు కౌంట్ ఏం చెప్పక్కర్లేదు, ఐ మీన్ లెంత్ ఏం చెప్పక్కర్లేదు, ఆప్షనల్ అని చెప్పాను కదా. సో ఇలా సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఈమెయిల్ కామా ఆ పొజిషనింగ్ అన్నది యూజ్ చేసి దాని పొజిషనింగ్ తెచ్చుకొని ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తే ఓకే. సో మీకు ఆ పర్టికులర్ డొమైన్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకేనా. సో ఇది ఒక కొలాబరేటెడ్ వే, 2-3 థింగ్స్ వాడి చేయడానికి. ఇందాక మనం ఇక్కడ ఎట్లయితే రైట్ లెఫ్ట్ వాడి చేసామో సో అలాగే ఇది ఒక కొలాబరేటెడ్ వే ఓకేనా. సో మనం ఇంకొకటి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ గురించి మాట్లాడి ఎండ్ చేస్తాం అని చెప్పాను కదా, ఇవన్నీ కవర్ చేస్తాం, కాన్కాటినేట్, పొజిషన్, స్ట్రింగ్, రైట్ లెఫ్ట్ అన్నీ. సో ఎక్స్ట్రాక్ట్ ఏంటి అంటే ఒక పర్టికులర్ టైం ఫీల్డ్ ఉంది అంటే ఒక డేట్ టైం కాలం ఉందనుకోండి. సో ఆ డేట్ టైం కాలంకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డే ఫ్రమ్ పర్టికులర్ కాలం ఓకే. కాలం పేరు ఇప్పుడు ఏదో టైం స్టాంప్ అన్న కాలం ఉందనుకో, టైం స్టాంప్. మేము వాడే డేటా గురించి చెప్పాలి అంటే ఎగ్జాంపుల్గా మెటా టైం స్టాంప్ అంటే మెటా ఫీల్డ్స్ అంటారు అనమాట. అవి జస్ట్ రికార్డ్ ఎప్పుడు ఎంటర్ అయింది మన టేబుల్లోకి అన్నీ హెల్ప్ చేస్తుంది అది ఓకే. సో మా దగ్గర ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెటా కమిట్ టైం స్టాంప్ అంటే ఎప్పుడు వచ్చింది ఇట్లా ఉంటుంది కాలం నేమ్ ఓకే. సో దాని వాల్యూస్ ఎలా ఉంటాయిరా అంటే సమ్ స్ట్రింగ్ ఉండి అది 21/07/2025 టైం స్టాంప్ కూడా ఉంటుంది. 11 hours 25 minutes 33 seconds పాయింట్ మిల్లీ సెకండ్స్ వరకు ఉంటుంది ఓకే. సో ఇలాంటి కాలంలో ఉన్న వాల్యూస్లోంచి నువ్వు డేట్ ఒకటే తీయాలనుకో, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డే ఫ్రమ్ ఈ కాలం నేమ్ రాస్తే నీకు ఎలా వస్తుందంటే ప్రతి దాంట్లోంచి 21 కానీ నెక్స్ట్ ఫీల్డ్లో 22 ఉందనుకో, 22, 21, 22 అలా డేట్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట. డే అని రాయాలి కానీ ఓకేనా. అలాగే మంత్ కావాలనుకో, మంత్ ఫ్రమ్ ఆ కాలం నేమ్ సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మంత్ ఫ్రమ్ ఆ కాలం నేమ్ పెడితే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికి మంత్ ఏముంది, ఇయర్ సేమ్ ఇయర్, డే ఆఫ్ వీక్ ఆ వీక్లో అది ఏ డే అంటే మండేయా, ట్యూస్డేయా, వెన్స్డేయా, థర్స్డేయా అంటే యాక్చువల్లీ అట్లా రాదు, మండే, ట్యూస్డే, వెన్స్డే అని రాదు, కానీ నెంబరింగ్లో వస్తుంది. 1 to 7 నెంబరింగ్స్ ఉంటాయి కదా. సో ఆ నెంబరింగ్స్లో ఏదో ఒక నెంబరింగ్ వస్తుంది అనమాట ఆ డే బట్టి ఓకేనా. సో ఇది ఇన్ డీటెయిల్గా రేపు ఎక్స్ట్రాక్ట్ యూస్ చేసి చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఎలా రాయొచ్చు అంటే డే ఆఫ్ నువ్వు ఆ కాలం నేమ్ ఇచ్చేసినా సరిపోతుంది ఓకేనా. స్నోఫ్లేక్లో సెలెక్ట్ డే ఆఫ్ కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ ఇలా రాసినా సరిపోతుంది. సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డే ఫ్రమ్ కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ అని ఇచ్చుకున్న ఒకటే, రెండు ఒకటే. సో ఇదంతా ఇన్డెప్త్ చూడాల్సిన అవసరం లేదు. ఈ రేపు మొత్తం టైం స్టాంప్ రిలేటెడ్ ఫంక్షన్స్, డేట్ టైం ఫంక్షన్స్తో ఎట్లా ఆడుకోవచ్చు స్నోఫ్లేక్లో అన్నది రేపు ఒకసారి చూసి ఈ ఫంక్షన్స్ గురించి ఎండ్ చేద్దాం ఓకే. థ్యాంక్ యూ, బాయ్.